అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు ఆలోచించాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధించడానికి అనుకూలమైన సమయం. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు లేదా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు మనసులో ఒక వెలితి ఏర్పడి మనిషి తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. అలాంటి సమయంలో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటాడు. అది చాలా అపాయకరమైనటువంటి స్థితి. అట్లనే వృద్ధాప్యంలో ఒంటరితనం మరింత ఎక్కువగా అనిపిస్తుంటుంది. పిల్లలు తమ తమ పనులలో బిజీ అయిపోవడం, స్నేహితులు దూరం కావడం, ఆరోగ్య సమస్యలు పెరగడం, పిల్లలే తమను వృద్ధాశ్రమంలో చేర్చడం, ఇలాంటి వాటి వల్ల వృద్ధులు ఒంటరితనంతో ఎంతో వేదన చెందుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉద్యోగం మారడము, ట్రాన్స్ఫర్తో కొత్త సిటీకి వెళ్ళడము, ప్రమోషన్ కోసం, ట్రైనింగ్ కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళడము, యవ్వనస్తులు చదువు కోసము పేరెంట్స్కు దూరంగా హాస్టల్స్లో ఉండడము, ప్రసవం తర్వాత, డెలివరీ తర్వాత భర్త లేదా భార్యకు దూరంగా ఉండడం, ఇలాంటి ఒంటరితనంలో శోధనకు లొంగిపోయే పరిస్థితులను సాతాను కలుగజేస్తాడు. ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్యలో సంఘాన్ని, సేవను, ఆత్మీయతను, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అని ఆశించేవారు ఒంటరిగా ప్రయాణాలు చేయడం, ఒంటరిగా నివసించడం, ఒంటరిగా సేవ చేయడం అంత క్షేమం కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు తోడుగా హవ్వనిచ్చినాడు. అట్లనే యేసు ప్రభువారు శిష్యులు పరిచర్యలో ఒంటరిగా వెళ్లకుండా ఇద్దరిద్దరిగా వారిని పంపించినాడు. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే శోధించబడింది, పండు తిని మరణం కొని తెచ్చుకుంది. హేబేలు ఒంటరిగా పొలంలో ఉన్నప్పుడే అతని అన్న కయీను అతని మీద పడి అతన్ని చంపేశాడు. యోసేపు ఒంటరిగా తన సహోదరుల క్షేమం కొరకు షెకెముకు వెళ్ళినప్పుడే అతని అన్నలు అతనిపై దాడి చేసి గోతిలో తోసి అమ్మేసినారు. సంసోను ఒంటరిగా వెళ్ళాడు. ఫిలిష్తీయుల అమ్మాయికి ఆకర్షితుడై తన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని, అభిషేకాన్ని, పిలుపును పోగొట్టుకొని తనను తాను చంపుకున్నాడు. దావీదు ఒంటరిగా మిద్దె మీద తిరుగుతూ స్నానం చేస్తున్నటువంటి బత్షెబను చూసి శోధించబడి ఘోరమైన పాపములో పడిపోయాడు. గేహజీ ఒంటరిగా నయమాను దగ్గరికి వెళ్ళినాడు. సేవ ముసుగులో లేనిపోని అవసరాలు ఉన్నాయి అని చెప్పి నమ్మించి అప్పుడే నూతనంగా విశ్వాసంలోకి వచ్చినటువంటి దేవుని గురించి తెలుసుకున్న ఒక క్రొత్త విశ్వాసిని మోసగించినాడు. ఇస్కరియోతు యూదా ఒంటరిగా ఉన్నప్పుడే సాతానుడు అతని తలంపులను పట్టుకొని అతనిలోనికి ధనాశను పంపించి ప్రభువునే అమ్మేసే విధంగా చేశాడు. దావీదు ఒకసారి నోబులో యాజకుడైనటువంటి అహిమెలకు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఒంటరిగా రావడం చూసి ఆశ్చర్యపడ్డాడు. నీవు ఒంటరిగా వచ్చితివేమి అని అడుగుతున్నాడు. దావీదు లాంటి గొప్ప యుద్ధ వీరుడు ఒంటరిగా తిరగడం అహిమెలకుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అది దావీదుకు క్షేమం కూడా కాదు. బహుశా నీతోటి ఆత్మీయులు, నీ పొరుగువారు, నిన్నెరిగిన వారు, నీతోటి సహోదరి సహోదరులు నువ్వు ఒంటరిగా తిరగడం, ఒంటరిగా ఎక్కడైనా ఉండడం చూసి ఈమె ఈవేళ ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉంది, ఈయన ఈవేళ ఒంటరిగా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడు అనే ప్రశ్న వారిలో మెదులుతుంది. వారు నిన్ను తప్పుగా అపార్థం చేసుకునే అపాయం కూడా ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా పేరెంట్స్కు చదువు కొరకు దూరంగా ఉన్నప్పుడు, ఒంటరిగా సేవ చేస్తున్నప్పుడు, ఒంటరిగా భర్తకు లేదా భార్యకు దూరంగా ఉన్నప్పుడు సాతాను పొంచుకొని కూర్చొని ఉంటాడు. ఒంటరిగా కనిపించడమే వాడికి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి నువ్వు శోధించబడకుండా ఉండాలి అంటే ఒంటరిగా ఒకవేళ ఉండాల్సి వచ్చినప్పుడు బైబిల్ ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఆత్మీయ పుస్తకాలు చదువుతూ, చక్కని సందేశాలు వింటూ సమయం గడపాలి. అప్పుడే శోధనను జయించగలం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ఆయన, జీవగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఒంటరితనం గురించి మీరు మాట్లాడుతున్నారు. అవును నాయన, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని మీరు ఆలోచించే హవ్వను తోడుగా ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు. శోధించబడకుండా, పాపంలో పడిపోకుండా, మీ నామమునకు అవమానం తీసుకొని రాకుండా, మీ అభిషేకాన్ని, మీ ఉద్దేశాన్ని, మీ ప్రణాళికను పోగొట్టుకోకుండా ఎంత అద్భుతమైన దేవుడు, మా పట్ల ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు నాయన. కొన్ని సందర్భాలలో చదువుల కోసమో, ఉద్యోగుల కోసమో, ట్రైనింగ్ల కోసమో, ఏదో విషయంలో జీవిత ప్రయాణంలో మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు పొంచుకొని కూర్చొని ఉంటాడు. ఒంటరిగా కనిపించడమే వాడికి అనుకూలమైన సమయం. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు భర్తకు ద్రోహం చేసే విధంగా, భార్యకు ద్రోహం చేసే విధంగా, తల్లిదండ్రులకు అపనమ్మకంగా జీవించే విధంగా సాతానుడు కొన్ని శోధనలు కలుగజేస్తుంటాడు. అందుకొరకే నా ప్రియమైన తండ్రి, ఒంటరితనంలో కొంతమంది తప్పైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఎంతో ఆత్మీయ జీవితానికి అపాయకరమైనటువంటి విషయం. అందుకని ఒంటరిగా ఉన్నప్పుడు మా తలంపులను జాగ్రత్తగా పెట్టుకోవాలి, నలుగురిలో ఉన్నప్పుడు మా నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలని మీరు సలహాలు ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, సూచిస్తున్నారు, గద్దిస్తున్నారు నాయన. దయచేసి నాయన, ఇతరులకు మేము అనుమానం పుట్టించే విధంగా ఎన్నడూ కూడా ఒంటరిగా తిరగడం, ఒంటరిగా ఉండడం, ఈమె ఈ వేళ ఇక్కడ ఎందుకు ఒంటరిగా తిరుగుతుంది, ఈయన ఈ వేళ ఇక్కడ ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నాడు అనేటువంటి ప్రశ్న వారిలో మెదిలి మా సాక్ష్యం పాడడానికి అవకాశం ఉంది. అందుకొరకే ఎక్కడికైనా సరే బైబిల్ గ్రంథం మేము చేతిలో పట్టుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే ప్రార్థనలో వాక్యం ధ్యానిస్తూ, ఆత్మీయ పుస్తకాలు చదువుతూ, చక్కగా సందేశాలు వింటూ మా ఆత్మీయ జీవితాన్ని నాయన మరి ఎదిగింపజేసుకోవాలి. మీరే సహాయం చేయండి. ఎంతమంది ఉన్నారయ్యా, సంసోను కానీ, ఇస్కరియోతు యూదా కానీ, దావీదు, యోసేపు, హేబేలు, ఎంతోమంది బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని అపాయాలు పడిపోయినారు. ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని పాపాల్లో, శోధనలో పడిపోయారు. నీ అభిషేకం నుంచి తొలగిపోయినారు, నీ ఉద్దేశం నుంచి తొలగిపోయినారు, నీ పిలుపును పోగొట్టుకున్నారు. అలాంటి అపాయంలో మేము ఎన్నడూ పడకుండా కాపాడండి. దయ ఉంచండి తండ్రి, మీ సహాయం అందించండి. అన్ని విషయంలో మీరు తోడుగా ఉన్నారు. మేము మీకు ఇష్టమైన కార్యం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా విడిచిపెట్టి దేవుడు కావునాయన. కాబట్టి ఎల్లవేళలా నీ సన్నిధిని మేము కలిగి జీవించుటకు, శోధ నుంచి, పాపం నుంచి, దుష్టత్వం నుంచి, సైతాన్ యొక్క దుష్టుని యొక్క కార్యాల నుంచి మేము తప్పించబడటకు మీరే కృప చూపించండి. వాక్యం వింటున్న హాస్టల్లో ఉంటున్న బిడ్డలు ఉన్నారా, వారిని కూడా మీరు కాపాడండి ప్రభువా. అన్ని విషయంలో తండ్రి మీరు చూస్తున్నారు, మీరు మా మాటలు వింటున్నారు, మా ప్రవర్తనను గమనిస్తున్నారు అనేటువంటి భయంతో, భక్తితో ముందుకు నడువుటకు కృప చూపించండి. నా ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో మీరు ముట్టండి నాయన. తిరుగుబాటుదాలు ఉన్న పిల్లలు మీరు మార్చివేయండి అయ్యా. ఎన్ని సమస్యలతో మరి మా వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలు అల్లాడిపోతున్నారు, అలాంటి వాటి అన్నిటి విషయంలో జయము దయచేయండి ప్రభువా. సహాయం చేయండి నాయన. మీరు ఊరకు నిలుచుండి చూడండి, నేను మీకు జయమిస్తాను, యుద్ధం మీరు కాదు నేను చేస్తా అంటున్నారు కదా ప్రభువా. కాబట్టి సమస్య మీ పాదాల ముందుకు తెచ్చిపెట్టినాం నాయన. అన్ని విషయంలో మీరు జయం ప్రసాదించండి. మీకు మహిమకరంగా ఈ లోకంలో నడుచుటకు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షణ పొందే విధంగా, ఆత్మీయంగా ఎదిగే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించు దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ నరక వేదన నుంచి దేవుడు నన్ను తప్పించడానికి కలువరి శిలువలో తాను శ్రమ పొందినాడు. తన విలువైన శుద్ధమైన రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.